నమస్తే అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా? చూసారా, మా వాచ్మెన్ కూతురు దొండకాయలు కోస్తుంది. వర్షం పడుతుంది, ఒక పక్కన చిన్న జల్లు. సరదాగా దొండకాయలు కోస్తానని కోస్తుంది. చూడండి, ఆ పిల్ల చాలా మంచిది, ఏ పని చెప్పినా చేస్తుంది. మంచి పిల్ల. ఇద్దరు పిల్లలు, ఇద్దరు మంచోళ్ళే. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. అదే చెట్టు, ఆ చెట్టు మాత్రం ఎదగట్లేదు, కానీ కాయలు పువ్వులు మాత్రం చాలా వస్తున్నాయి. మరి ఏంటో కానీ అది అంతే ఉంటుంది, అలా గుట్లాగా. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి, తీర్చి వస్తుంది. బాగా కొన్నందుకు బాగానే ఉపయోగం అయింది ఇప్పటి వరకు కాయలతోటి. అందరు బాగున్నారు కదా? నేను ఈ మధ్య చాలా రోజులుగా వీడియోలు పెట్టలేదు కదా, ఇప్పుడే పెడుతున్నాను. అమ్మాయి వీడియో పెట్టండి ఆంటీ అంటే పెడుతున్నాను అన్నమాట. తను చేసి కోస్తాను నేను, మీరు తీసి పెట్టండి అంది. పెట్టాను. అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసి నా వీడియో ఎలా ఉంది మీరు మెసేజ్ పెడితే నాకు తెలుస్తుంది. మీరు ఎవరు ఏమీ కామెంట్ చేయట్లేదు, తిట్టినా పర్లేదు, పెట్టండి, కానీ కామెంట్ మాత్రం చేయండి. వంకాయ చూడండి ఎంతలా ఉందో, చూసారా? తెల్ల వంకాయ. ఇక్కడ ఇంకా 2 ఉంటాయి, అయ్యో అవో 2 కోసింది, ఇంకా ఉన్నాయి. అదేమో అంజీర్ పండు ఒకటి కోసింది, ఇంకా మల్బెర్రీలు, అది ఎండిపోయింది వంకాయ, విత్తనాలు కనిపించాను, అదొకటి. ఇంకా అంజీర్ మామూలుగా మల్బెర్రీ పళ్ళు, ఇవి చూడండి నిమ్మకాయలు, టేబుల్ నిమ్మ అలాగ నిత్యం కాస్తూనే ఉంటుందండి. టేబుల్ నిమ్మ అయితే నిత్యం పూలు వస్తాయి, నిత్యం పిందులు కాపు అలా ఉంటుంది. చిన్న చిన్న సైజు అయినా ఎప్పుడూ పడుతూ ఉంటుంది. భలే ఉంటుంది ఆ చెట్టు, కాయలు ఎన్ని ఉంటాయో ఎప్పుడూను. టేబుల్ నిమ్మ, అది నిమ్మకాయ కాదు, ఆరెంజ్ కాదు అన్నట్టు ఉంటుంది మధ్యలో, బాగుంటాయి. జ్యూస్ తాగితే చాలా బాగుంటుంది. అది నిమ్మ చెట్టు, పక్కనేమో మల్బెర్రీలు ఉన్నాయి చూడండి, అదిగో చెట్టు. ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి, అదిగో నల్లగా గుత్తులు. చిన్న చెట్టు, అది పాత చెట్టు, పెద్దది ఉండేది కదా, వీడియో పెట్టాం కదా. ఆ చెట్టులోంచి చెట్టు అంతా తీసేసి దానికి చెట్టు అంతా వేర్లన్నీ నెమటోడ్స్ వచ్చేసాయి. ఇంకా అది మందులు వేసినా కూడా బతకదని తీసి పడేస్తూ దాని కొమ్మ ఒకటి వేరే దాంట్లో గుచ్చాను. అదనమాట ఇది. భలే వచ్చేసింది. చిన్న కుండీలో గుచ్చితే బతికింది కదా అని పెద్ద దాంట్లోకి మార్చాను మళ్ళీ. ఈ నెమటోడ్స్ బాధ ఒకటి, మిల్లీ బగ్స్ బాధ ఒకటి అస్తమాను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయండి, ఏంటో కానీ. ఇంకా పువ్వులు ఉంటాయి, ఇంకా తెల్ల పూలు చూడండి ఎన్ని ఉన్నాయో, గన్నేరు పూలు బోళ్ళు పూలు పూసేసాయి, అన్నీ కోస్తుంది. ఈ పక్కన ఉన్నదేమో పసుపు కుంకుమ, చిన్న కుండీలోకి మార్చాను. పెద్ద కుండీలో ఉండేది, చిన్న కుండీలో ఉంది, అది కోస్తుంది. ఇంకా అవి శంఖం పూలు కొన్ని, నిత్యమల్లి పూలు కొన్ని కోసింది, అవి తీయలేదు వీడియో, ఇంకా తీస్తాను ఇప్పుడు. చూడండి పసుపు కుంకుమ పువ్వులు చూసారు ఎంత బాగా కనిపిస్తున్నాయో. నేనేమీ చేయలేకపోతున్నానండి వీడియోలు. వచ్చిన వీడియోలకే కొంచెం కామెంట్ చేసి లైకులు చేయండి, చేస్తారు కదా, చెయ్యండి, తప్పకుండా చేయాలి. కోసి చూడండి,
పూలన్నీ కోస్తుంది. మళ్ళీ అన్ని ప్లేట్లు వేస్తాను నేను. వేసిన తర్వాత మీకు వీడియో తీసి అది ఇది కలిపి పెడతాను. ఎన్ని వచ్చాయి చూడండి గిన్నెలోకి. ఇది వర్షానికి పడిపోయింది శంఖం పూల చెట్టు. నేను మళ్ళీ పెట్టేసానులేండి. చాలా పూలు కాసేవి, 2 రకాలు ఉన్నాయి అందులో. అవి ఇగండి చూడండి, టేబుల్ నిమ్మ, వంకాయ, నిచ్చిమల్లి పూలు, తెల్ల పూలు, ఈ మల్బరీలు, దొండకాయలు. చూసారా ఎన్ని వచ్చాయో? నా వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. బాగున్నా బాగపోయినా సహకరించండి. చూడండి, అంజూరు పండండి అది. అన్నీ వస్తానండి. ఇంకా బై అండి, ఉంటాను. సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. ఇంకొక చిన్న మొక్క పెట్టడం మర్చిపోయానండి, ఇదే అది. ఇదిగో చూడండి, ఎడీనిము ఎంతంత గుత్తులు కాసిందో అది తీసాను, లాస్ట్లో పెట్టాను. బాయ్ బాయ్ బాయ్.